తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థని ఉపయోగించుకున్నందుకు అందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా డిప్యూటీ ఆర్ఎం వ్యవసాయాన్ని కోరుతున్నాను. పెట్టిన మహాలక్ష్మి మహిళలకు ఉచిత ప్రయాణ పథకం మరి 200 కోట్ల మహిళలు సాధించి ఈరోజు వరకు డిసెంబర్ 23 కోట్ల మంది ఈ పథకాన్ని ఉపయోగించుకొని మరి ఉచిత ప్రయాణం చేసి దాదాపుగా 6,680 కోట్ల రెవెన్యూ అంటే డబ్బుని సేవ్ చేసుకున్న సందర్భంగా ఈరోజు ఆర్టీసీ మరి ప్రతి బస్ స్టేషన్లో కూడా మరి ఈ ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. హెల్ప్ అవుతుంది అనేది ఆన్ ఏ డైలీ బేసిస్ చూస్తూనే ఉన్నాం సార్. రెగ్యులర్ లైఫ్లో మనీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, లేడీస్, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేషన్, స్టూడెంట్స్, లాట్స్ ఆఫ్ స్టూడెంట్స్ వీఆర్ సీయింగ్ ఎంతమందికి అది హెల్ప్ అవుతుంది అనేది చాలా ఎవిడెన్స్ మన దగ్గర ఉంది. అండ్ 200 crores ఇస్ నాట్ ఏ జోక్ సార్. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ ఆన్ దిస్. కంగ్రాచులేషన్స్ టు వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ 9 డిపోల తరపున దాదాపు 15,43,00,000 మంది మహిళలు ఈ పథకాన్ని ఉపయోగించుకొని మరి ఉచిత ప్రయాణాలు చేసి దాదాపుగా 689 కోట్ల అమౌంట్ మరి సేవ్ చేసుకోవడం జరిగింది. బస్టాండ్ పరిధిలో మహిళలు ఉచితంగా ప్రయాణం చేసి 200 crores మహిళలు ఉచిత ప్రయాణం చేసిన సందర్భంగా ఈ సమావేశంగా ఏర్పాటు చేసినటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఇంతకుముందు మన డిఆర్ఎం గారు క్లియర్ చెప్పారు. మన తెలంగాణ రాష్ట్రంలో 9th డిసెంబర్ 2023 నుంచి ఈ పథకం ప్రారంభించిండ్రు. దీని పథకం పేరు అనేది మహాలక్ష్మి పథకం, మీ అందరూ తెలుసు. మహిళలకు ఉచిత ప్రయాణం రాష్ట్ర వ్యాప్తంగా మన ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం ప్రారంభించింది మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇది మన భారతదేశంలోనే 2వ రాష్ట్రం. మొదటి రాష్ట్రం కర్ణాటక, దాని తర్వాత మన 2వ రాష్ట్రం తెలంగాణ మాత్రమే ఉంది ఈ ఉచిత ప్రయాణం అనేది మహిళలకు ఇవ్వడం. నిజంగా మహిళలకు ఇది శుభసూచకము. ఎందుకంటే ప్రభుత్వము మహిళలకు పెద్దపీట వేస్తుంది. వారి యొక్క అభివృద్ధి కొరకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది. మీ అందరి మహిళలకు చాలా పెద్దపీట వేస్తుంది. దాంట్లో భాగంగానే ఈ ఆర్టీసీ ప్రయాణం అనేది ఉచితంగా కల్పించడం జరిగింది. ఎన్నో పనులు ఉంటాయి మహిళలకు, వ్యాపారంగా కావచ్చు, బంధువుల పరంగా కావచ్చు, తర్వాత లేబర్ పనులకు కావచ్చు, ఎన్నో ప్రయాస కూర్చి అంటే డైలీ వేజ్ వర్కర్స్ కావచ్చు, కాంటిజెంట్స్ వర్కర్ కావచ్చు, ఎక్కడ వెళ్ళానా కానీ ఆర్టీసీలో మరి నిరుపేదలకు చాలా భారం అన్నట్టు. ఆ టికెట్ భరించలేక చాలామంది మారుకున్నాను అన్నారు. కానీ ఈ ప్రయాణం వచ్చిన తర్వాత నేను చూస్తుంది ఏంటంటే ఎప్పుడు కూడా ఆర్టీసీ అనేది ఫుల్ బస్, ఎంటీ అనేది ఎప్పుడు లేదు. అందులో కూడా 70% మహిళలే. ఎన్నోసార్లు నేను చూసిన 70% మహిళలు ఉంటారు, 30% పురుషులు ఉంటారు. అంటే అంతా ఉపయోగించుకున్నట్టు ఈ ఆర్టీసీ కూడా కొంత రెవెన్యూ అనేది పెరిగింది. గత 2 నెలల్లో ఈ జిల్లాలో దాదాపు 40 కొత్త బస్సులు వచ్చినాయి. అదేవిధంగా మా వరంగల్ రాష్ట్రం తర్వాత మన దగ్గర ఈ పథకం ఉచిత పథకం అందరు గట్టిగా చప్పట్లతో ఆ చిన్నారిని. ఆనరబుల్ సీఎం సార్, చాలా థ్యాంక్ యూ ఈ పథకం ఇచ్చినందుకు. మహిళలందరికీ ఎంతో ఉపయోగపడే ఈ పథకం మన సీఎం సార్ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. చాలా దూరం నుంచి వెళ్ళి హాస్పిటల్స్ అని, జాబ్స్ అని, లేబర్స్ అని, ఎడ్యుకేషన్ కానీ, చాలామంది బిజినెస్ అని చాలామంది మహిళలు వస్తున్నారు. వాళ్ళందరి తరపున, మా ఫ్యామిలీ తరపున సీఎం సార్కి చాలా థ్యాంక్ యూ. ఆ అమ్మాయి అంటే ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా మనసులో నుంచి వచ్చిన మాటలు చెప్పింది. చాలా మా బస్సులో ట్రావెల్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. ఇలా నా పేరు సరస్వతి, నేను కేడీసీ కాలేజ్లో చదువుతున్నాను. ఈ స్కీమ్ నాకు చాలా యూజ్ అయింది. నేను రోజు 3rd నుంచి కేడీసీ కాలేజీలకి అప్ అండ్ డౌన్ చేశాను. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెలంగాణ మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ ఉచిత ప్రయాణం ద్వారా చాలా లబ్ధి చేకూరుతుంది. ఆర్థికంగా కూడా బాగుంటుంది. ప్రవేశపెట్టిన ఆర్టీసీ ప్రభుత్వానికి మా ఆర్థిక శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం.
మేము ఈ ఆర్టీసీ ట్రావెల్ మహాలక్ష్మి పథకం చాలా ఉపయోగించుకుంటున్నాము. మేమే కాదు, మా పిల్లలు, మా ఇంట్లో ఇంకా మిగతా వాళ్ళందరూ, ఎందుకంటే చాలా ఉపయోగపడుతుంది మాకు. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ మహాలక్ష్మి పథకం అంటే ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా ఎంతోమంది, అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా 200 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేసి వారు ఆర్థిక స్వావలంబన మరియు జెండర్ ఈక్వాలిటీని సాధించడం జరిగింది. అంతేకాకుండా ఉమెన్ మొబిలిటీ కూడా పెరిగింది. వారు పని కోసం కానీ, ఉద్యోగం కోసం, చదువుకోవడం కోసం, సాంఘిక సేవా కార్యక్రమాల కోసం, పుణ్యక్షేత్రాల కోసం, పుట్టింటికి వెళ్ళడం కోసం, హాస్పిటల్కి వెళ్ళడం కోసం, ఇట్లా అనేక రకాల పనుల కోసం దీనిని వారు వినియోగించుకొని ఎంతోమంది మహిళలు లబ్ధి పొందడం జరిగింది. దీన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వానికి ధన్యవాదాలు.